Preview. అందరికీ నమస్కారం. ఏపీ పొలిటికల్ కేఫ్కి స్వాగతం. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం దగ్గర పడతా ఉంది. ఇలాంటి తరుణంలో వైసీపీ పార్టీకి అలాగే జగన్మోహన్ రెడ్డికి గట్టి దెబ్బ తగిలింది. దళితులను చిత్రహింసలు పెట్టిన ఒక కేసులో కొంతమంది వైసీపీ కార్యకర్తలను, వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులను హైకోర్టు జైలు శిక్ష వేసింది. 18 నెలలు జైలు శిక్ష వేసింది. అంతేకాకుండా 2,50,000 రూపాయలను ఫైన్ విధించింది. అసలు ఏం జరిగింది, ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టారు, ఎందుకు హైకోర్టు ఇంత సంచలన నిర్ణయం తీసుకుంది అనే విషయాలు మీకు తెలియాలనుకుంటే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మరో నలుగురికి షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే 1996 డిసెంబర్ 29న వెంకటాయిపాలెం అనే గ్రామంలో 5 దళితుల మీద కొంతమంది అగ్రనేతలు దళితుల మీద చిత్రహింసలు చేశారు. ఆ దళితులకు గుండు కొట్టించారు, కనుబొమ్మలు గీయించారు, శిరోమండనం వేయించారు. అయితే ఈ ఘటన ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. దళిత సంఘాలు అన్ని ఏకమై దళితులకు న్యాయం జరిగేలా పోరాటాలు చేశారు. అయితే తోట త్రిమూర్తులు అనే ఒక వ్యక్తి రామచంద్రపురంలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా ఉన్నాడు. 1996లో జరిగిన ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో త్రిమూర్తులు గెలిచాడు. అయితే ఆ సందర్భంలో పోలింగ్ ఏజెంట్లుగా కొంతమంది దళితులు ఉన్నారు. తోట త్రిమూర్తులు రిగ్గింగ్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నించాడు. దానికి ఏజెంట్లుగా ఉన్నటువంటి దళితులు తోట త్రిమూర్తులను అడ్డుకున్నారు. ఇదే కక్షతో తోట త్రిమూర్తులు ఏం చేశాడంటే వారిపైన టీజింగ్ కేసులు పెట్టించాడు. అంతేకాకుండా పొలాలకు వేసిన పెన్షన్లు పీకేస్తున్నారని చెప్పి వెంకటాయిపాలెం 5 దళితుల మీద దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేయించాడు. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత జరిగిన సంఘటన మీద తోట త్రిమూర్తుల మీద ఈ దళితులు కేసు పెట్టారు. ఆఖరికి ఇది పక్కా ప్లానింగ్ తో జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్లో భావించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. సుమారు 29 సంవత్సరాలు సాగినటువంటి ఈ ఘటన ఆఖరికి తీర్పు వెలువడింది. దళితుల మీద కావాలని తోట త్రిమూర్తులు పన్నాగం పన్ని అరెస్ట్ చేయించాడని చెప్పి, కావాలని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి శిరోమండనం వేయించాడని చెప్పి హైకోర్టు భావించి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తోట త్రిమూర్తులు, ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తోట త్రిమూర్తుల పైన తీర్పు వెలువడింది. దళితులను చిత్రహింసలు పెట్టినందుకు ఇంకొకసారి దళితులకు జోలికి వస్తే ఊరుకునేది లేనట్టుగా హైకోర్టు ఒక సంచలన నిర్ణయం తీసుకొని 18 నెలలు జైలు శిక్ష విధించి 2,50,000 ఫైన్ విధించింది. హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల దళితులు ఆనందం వ్యక్తం చేశారు. దళితులుగా అండగా ఉన్నటువంటి ప్రతి సంఘాలకి, హైకోర్టుకి దళితులు ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళ జోలికి వస్తే ఊరుకునేది లేదన్నట్టుగా ఈ తీర్పు రావడం వైసీపీ పార్టీకి ఎన్నికల టైంలో ఇది ఒక గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీలో వైసీపీకి సంబంధించిన చాలా మంది నాయకుల పైన నమ్మకం కోల్పోయింది. ఇప్పుడు వైసీపీ ఏ నిర్ణయం తీసుకుంటుంది, అక్కడ ప్రణాళికలు ఏ రకంగా రచిస్తుందో వేచి చూడాలి. ఆఖరికి ఎట్టకేలకు న్యాయమే గెలుస్తుందనడంలో ఈ తీర్పు ఒక ఉదాహరణ. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.